తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం గుంటూరు కోర్టుకు బదిలయ్యారు. ఈ సందర్భంగా కోర్టు సిబ్బంది గూడూరు కోర్టు హాల్లో జడ్జిని ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అనంతరం జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా గూడూరులో జడ్జిగా బాధ్యతలు నిర్వహించడం సంతృప్తినిచ్చిందని, కోర్టు సిబ్బంది వారి విధులు సక్రమంగా నిర్వహించడంతో అనేక కేసులు డిస్పోజ్ చేయగలిగామని తెలిపారు. ఉద్యోగస్తులుగా బదిలీలు తప్పవని, నిరంతరం సిబ్బంది వృత్తిలో మార్పులు నేర్చుకోవాలని, అప్పుడే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. భయపెట్టే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే అమ్మో గూడూరు వెళ్తున్నావా, చాలా కష్టం, రిక్వెస్ట్ పెట్టేసుకో, ఇక్కడ చాలా కష్టం, మనకి ఏంటి కొంచెం లిటిగేషను, గూడూరు నెల్లూరు ఇవన్నీ, మరి నువ్వు అక్కడికి వెళ్తున్నావు, చేయలేవు అని అన్నారు. సరే, ఎప్పుడు ఎక్కడైనా మేము వర్కే కాబట్టి ఇంకా బయట విషయాలు ఏమి పట్టించుకోం కాబట్టి చూద్దాం ఏముంది, ఎప్పుడు ఎలా పనిచేస్తామో అలాగే పనిచేస్తాం కాబట్టి మరీ డిఫికల్టీ ఉంటే చూద్దాం అనుకున్నాం. కానీ నాకైతే ఇక్కడ ఏమి డిఫికల్టీ ఫేస్ చేయలేదు. డిస్టెన్స్ మాత్రమే నాకు డిఫికల్టీ అయ్యింది. ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా దూరం. కాకపోతే స్టాఫ్ వాళ్ళు కానీ అడ్వకేట్స్ వాళ్ళు కానీ నాకు ఏమైనా ఇబ్బంది కలగలేదు. అయితే ఏం లేదు, నాకు వర్క్ బాగా ఎక్కువ చేయిస్తారు. ఎక్కడైనా వర్క్ అనేది చేయించకుండా ఎవరిని కూర్చోబెట్టి జీతం ఇచ్చే అలా ఉండదు, ఎవరిని ఎక్స్క్యూజ్ చేయరు. కాకపోతే నాకు బాగా కోపం వచ్చేంత, ఏం చేస్తే కోపం వస్తుందో తెలియదు కానీ ఎప్పుడు కోపం తక్కువే. అంటే గట్టిగా చెప్పి చేయించను, మామూలుగానే చెప్తాను. మీరు అది నేను కోపడలేదంటే దానికి కారణం మీరే, ఎందుకంటే నాకు కోపం వచ్చే పనులు మీరు ఎవరు చేయలేదని నేను అనుకుంటాను. అందుకని ఏ పని చెప్పినా మీరు అందరూ బాగానే చేశారు, ఎప్పుడో ఇంకా తప్పదు, మనం అందరం కలిసి పనిచేయాలి. ఇంట్లో పేరెంట్స్ తిట్టరా, మనని సిస్టర్స్ బ్రదర్స్ తిట్టుకుంటారా, తిట్టుకోవడం అంటే కోపడతారు కదా, అలాగే అనుకోవాలి. అందరూ ఒక ఫ్యామిలీ జుడిషియరీ అనేది మనం అందరం కలిసి పనిచేస్తేనే సిస్టమ్ ముందుకెళ్తుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మన స్టాఫ్, ఒక స్టాఫ్ మెంబర్ సరిగ్గా పనిచేయకపోయినా ఆ బ్రాంచ్ డల్ అయిపోతుంది. ఆ బ్రాంచ్ డల్ అయితే అకౌంట్ డల్ అయినట్టు. అందుకని ఆ ఏ బ్రాంచ్ కూడా డల్నెస్ లేకుండా, ఎక్కడ డల్ మీన్స్ ఎరియర్ వర్క్ ఏ బ్రాంచ్లో కూడా లేకుండా అన్ని యాంగిల్స్ చూసుకోవాలి. చూసుకుంటే మనకి కోర్టు స్మూత్గా రన్ అవుతుంది. తర్వాత జడ్జిమెంట్స్ ఇప్పుడు మేము చెప్పేస్తాం. ఆ డిక్టేషన్ ఒకటే కాదు, అది చాలా పెద్ద ప్రాసెస్. మీరు రికార్డు చదివి రాత్రంతా చెప్పడం ఒక ప్రాసెస్ అయితే, నేను చెప్పింది వాళ్ళు టైప్ చేయాలి, మళ్ళీ కరెక్షన్ చేయాలి, దాని పేర్ కాపీ ప్రింట్అవుట్స్ తీయాలి, అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసాక రికార్డులో పెట్టాలి, ఇండెక్స్ చేయాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. అంటే తెలియని వాళ్ళ జడ్జిమెంట్ అయిపోయిందంటే ఒక వర్డ్లో అయిపోయింది అనుకుంటారు. ఎంతో స్ట్రైన్ అయితేనే కానీ ఒక జడ్జిమెంట్ బయటకు రాదు. ఏ రకమైన స్టాఫ్ మొక్కలు తీసేసిన ఇమ్మీడియట్గా ఫిల్ చేసి ఈ కోర్టుకు సఫిషియెంట్ స్టాఫ్ ఇచ్చారు. ఇక్కడ పెద్దగా వర్క్ చేయడానికి, తర్వాత హైయెస్ట్ డిస్పోజల్ ఇవ్వడానికి ముందు మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆమె మేడం గారు, ఆమెకు కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. చాలా బాగా హెల్ప్ చేశాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చిత్ర యూనిట్ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువాసం సత్కరించారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాం. నిన్న రాత్రి కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇవాళ వెంకటస్వామి వారి దర్శనం తీసుకోవడానికి బాబు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు, ఎడిటర్ గారు అందరం వచ్చాం. వాళ్ళ అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా 2 రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఏప్రిల్ 18న మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంచగచ్చిబౌలిలోని భూముల్లో అరుదైన పక్షులు, జంతువులు, వృక్షాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు పర్యావరణ, అటవీ శాఖలు
కేంద్ర సాధికారణ కమిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఈ నేపథ్యంలో కమిటీతో హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం సమావేశమైంది. ఈ భూముల వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్లు, విజువల్స్తో కూడిన నివేదికను బీఆర్ఎస్ బృందం కమిటీకి అందజేసింది. అనంతరం తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతూ వాల్టా చట్టం ప్రకారం చెట్టు కొట్టివేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. అటవీశాఖ పట్టించుకోకపోవడం వల్లే కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లు నరికివేశారని ఆయన విమర్శించారు. కంచగచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించి పండగ రోజుల్లో, సెలవు దినాల్లో అడవుల విధ్వంసానికి, వన్యప్రాణుల విధ్వంసానికి పాల్పడినటువంటి తీరును ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడవుల విధ్వంసం జరుగుతూ ఉంది, వన్యప్రాణుల పట్ల ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి విషయాల్ని డీటెయిల్డ్గా కమిటీకి అన్ని డాక్యుమెంట్లతో, ఆధారాలతో 11 పేజీల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉంటాం, రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో, యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ, ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? న్యాయం అనేటువంటిది, చట్టం అనే దానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే. ఇప్పుడు మనందరం కూడా చూస్తాం, మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కావచ్చు, బంజారా హిల్స్లో కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే మన వాల్తా చట్టం ఏం చెప్తుందంటే, వాల్తా చట్టం ప్రకారంగా వాళ్ళు ఆన్లైన్లో డిపార్ట్మెంట్కు గ్రామీణ ప్రాంతాలైతే 50 రూపాయలు, పట్టణ ప్రాంతం అయితే 100 రూపాయల ఛాలెంజ్ కట్టి నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఈ చెట్టు కొట్టాల్సిన అవసరం ఉందని దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత కమిటీ ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది. అదేవిధంగా ఒక చెట్టు కొడితే 2 చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది. సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత 450 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత, అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. కానీ ఇక్కడ దరఖాస్తే పెట్టలేదు. ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు. చట్టం ఏం చెప్తుందంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు, నీ సొంత పట్టా భూమిలోనైనా, నీ హౌస్ సైట్లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి మన చట్టం చెప్తుంది. అందుకే మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా మేము కూడా చూస్తుంటాం, మా దగ్గర ఒక రైతు తెలవక, చట్టం మీద అవగాహన లేక ఒక చింత చెట్టో, యాప చెట్టో ఆ పంట పండుతలేదు, నీడలో పంట పండలేదని చెట్టు కొడితే ఆ ట్రాక్టర్ సీజ్ చేస్తారు, పనిముట్లు సీజ్ చేస్తారు, రైతు మీద కేసు పెట్టి లక్షల రూపాయల పెనాల్టీలు వేస్తుంటారు. కానీ ఇక్కడ ఏమైంది, కంచే చేను మేసినట్టుగా ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే బుల్డోజ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే వేలాది చెట్లను ఈరోజు నరికివేత చేసింది. ఇంకోటి, పోలీస్ స్టేషన్లో వీళ్ళు అప్లై చేసినారు, చెట్లు నరకడానికి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టింది టీజీఐఐసి. ఏమని, మేము ఈ అడవిని, ఇక్కడ ఉన్నటువంటి చెట్లను నరకదలుచుకున్నాము, మాకు రక్షణ ఇవ్వండి అని పోలీసులకు దరఖాస్తు చేసినారు. మరి పోలీసులు ఎవరైనా దరఖాస్తు పెడితే వాళ్ళు అడుగుతున్నది న్యాయబద్ధమైన పనా, అది చట్టానికి లోబడిన పనా కాదా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. దేశానికే రోల్ మోడల్ గా మంగళగిరి 100 పడకల ఆసుపత్రి. ఈ నెల 13వ తేదీన ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అటవీ శాఖ పట్టించుకోకపోవడం వల్లే కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లు నరికేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.